నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా ఒక కట్ట పాలక్ కూర తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ తీసుకుందాం. అవి బాయిల్ అయిన తర్వాత మనం పాలకూర వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వలన మనకి పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా గ్రీన్గా ఉంటుందండి. దీన్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఎక్కువసేపు కుక్ అయితే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుందనమాట. అందుకని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం వేరొక బౌల్లో చల్ల వాటర్ తీసుకుని దాంట్లో వేసుకుందామండి. అలా వేసుకోవడం మూలంగా కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకుందాం. వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నామండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుందాం. వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కాస్త వేగనిద్దామండి. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరిగింది వేసుకుందామండి. ఇది కాస్త బ్రౌన్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్గా అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ వేసుకుందాము. ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందామండి. దీన్ని కూడా కుక్ చేసుకుందామండి మంచిగా మిక్స్ చేసుకుంటూ. ఈ విధంగా కదుపుకుంటూ మనం ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది కాస్త థిక్గా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇందాక నేను మిక్సీ జార్లోనే వాటర్ పోసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేద్దామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము టేస్ట్కి సరిపడా. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేద్దామండి. చూసారు కదా, ఇది కుక్ అయింది. ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతుంది, స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు పన్నీర్ వేసుకుందామండి, క్యూబ్స్గా కట్ చేసుకున్నవి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కసూరి మేతి వేసుకుందామండి. ఇలా చేత్తో నలుపుకుని వేసుకోవాలి. ఒక 1 స్పూన్ దాకా కసూరి మేతి తీసుకుని వేసుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. ఈ విధంగా బాయిల్ అనేది వస్తుందండి, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి బాగా. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ పాటు కుక్ చేద్దామండి. ఎక్కువసేపు కుక్ చేయవసరం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ కుక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే, మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీల్లోకి పరాటాస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్